ప్రశ్నలు అడిగితే అడగొచ్చు అంటున్నాడు అన్న. స్తోత్రం అన్న. హలో ఇస్రో గారు, స్తోత్రం. పేరు? నా పేరు జీసస్, వెంకటేష్ జీసస్. మన వీడియో చేసాం కదా అన్న, ఇస్రో అన్న ఆ వీడియో చూసాడంట, చూసి కాల్ చేశాడు, మీ దగ్గర మాట్లాడతాడంట. నా పేరు వెంకట్ జీసస్ అన్న. నేను ఒకప్పుడు క్రైస్తవుని, 7 ఏళ్ళుగా క్రైస్తవ మతంలో ఉన్నా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్న, మీ దగ్గర నుంచి మీరు చెప్పగలుగుతారేమో అని నేను అడగొచ్చాను. వెంకట్ జీసస్ అన్న, నా పేరు వెంకట్ జీసస్. జీసస్ కాదన్న, జీసస్. పాపం చేశారా మీతో, లేకపోతే పాపం చేశారా అంటున్నా? మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నా, మీరు అడిగితే నేనేం చెప్తా అన్న, నాకు డౌట్స్ ఉన్నాయి. నన్ను ఎవరు మోసం చేయలేదన్న. నేను బైబిల్ 10 సార్లు చదివినా అన్న, నాకు అర్థం కావటం లేదు, అందుకే నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. నాకు కొంతమంది చెప్పారు ఈ సంఘాలు, వేరే సంఘాలు అంటే మతం మారిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన యాంతోని ఉండడు కదా, మన యాంతోని, అజయ్ యాంతోని, అజయ్ యాంతోని నీకు తెలిసిండదేమో, తెలుసునో తెలియదో. అతను కూడా ఒకప్పుడు క్రైస్తవుడే. అది క్రైస్తవులో కొన్ని బొక్కలు అడిగితే నేను ప్రశ్నలు చెప్పలేకపోయినా, ఇంకా ఎందుకులే మనం చెప్పలేము అని నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. నువ్వు ఏమన్నా సమాధానం చెప్తావేమోనని మన యొక్క అయితే తమ్ముడు ఇప్పుడు నేను 5 సంవత్సరాలు సువార్తకు గుడి పోయినా అన్న. 5 సంవత్సరాలు 5 years సువార్తకు. నన్ను అక్కడక్కడ క్వశ్చన్ అడిగింది అని నోట్బుక్ లో రాసి పెట్టుకున్నా. వాటికి నువ్వు చెప్పగలుగుతావని నాకు ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంటుంది, ఆ ప్రభు ఎందు. తప్పకుండా నేను తీరుతాను. అందరు క్రైస్తవులు వేరు, నేను నీతివంతులు సింహం వలె గర్జించేవారు, నిజమా కాదా అన్న? నేను చనిపోయిన తర్వాత అన్న ఒకటి తమ్ముడు హనుమంతు ఒకసారి వీడియో పెట్టుకో తమ్ముడు, ఒకసారి వీడియో పెట్టుకో, సౌండ్ వస్తుంది ఇట్లా. ఓకే తమ్ముడు వెంకట ఉన్నదా? ఉంటా అన్న, ఉన్నా అన్న. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు అంటే నేను ఒక్కటే తమ్ముడు, ఇప్పుడు ఏంటంటే నేను చదువుకున్న తర్వాత నేను లేపబడిన తర్వాత మరలా భూలోకంలో కొత్త భూమి 1000 సంవత్సరాలు పరిపాలన ఏసుక్రీస్తు రాజ్యంలో నేను ఉంటాను అన్నమాట. రీసౌండ్ వస్తుందన్న నీ సెల్లు. ఒక్క నిమిషం ఉండండి అన్న, కొంచెం క్లారిటీ. ఓకే అన్న, ఇప్పుడు బాగుంది అన్న సౌండ్. దానికోసమే నేను ఏసుక్రీస్తు నమ్ముతున్నాను. ఓకేనా? బైబిల్లో తప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి అనుకుంటాను. నేను ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట ఏసుక్రీస్తుని. ఎన్నేళ్ళ నుంచి నమ్ముతున్నావు అన్న? క్రీస్తు యందు విశ్వాసము నాకు ఉంటుంది. నేను ఎంత గాఢంగా నేను చంపేస్తాను, నేను ఏసుక్రీస్తు చేస్తాను, లేకపోతే చేస్తూ చేస్తాను, ఏసుక్రీస్తు దేవుడు కాదని చెప్పమని చెప్పిన నేను దేవుడు కాదని అన్నాను అనమాట. ఆయన దేవుడు ఎత్తుకుంటారు అనమాట. నాకు చేయకపోయినా కానీ నేను అంతగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. రైతులో నమ్మడం అనేది ఒకటి వేరు, అనుభవం అనేది వేరు. నేను అనుభవం అనుభవం కలిగిన నాకు విశ్వాసం అనమాట. కాబట్టి విశ్వసించాను. మళ్ళా 1000 సంవత్సరాలు నేను ఇస్తూ ఉంటాను అనమాట.
మళ్ళీ భూమి కొత్త భూమిలో నేను మళ్ళీ 8 సంవత్సరాలు పరిపాలన చేస్తాను యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యంలో నేను ఉంటాను. అది నా విశ్వాసం. నేను దానికోసం నేను యేసుక్రీస్తు నమ్ముతున్నాను. నేను వేరే లోక ఆశలు కానీ, లేకపోతే కార్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, పిల్లలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అవి ఇవి నాకేమీ అవసరం లేదు. ఇది నా విశ్వాస పూర్తం అన్నమాట. అన్న ఒక డౌట్ అన్న, చెప్తావా అన్న? చెప్తావని నేను ఆ నిజ దేవుని యందు విశ్వసిస్తున్నా అన్న మీ దగ్గర నుంచి. ఒక విషయం అన్న, మీరు పుట్టుదల నుంచి క్రైస్తవులా లేకపోతే మధ్యలో ఆ నిజ దేవుని నమ్మారా అన్న? హలో అన్న, పుట్టుక నుంచి క్రైస్తవులా అన్న మీరు? హలో అన్నా, హలో అన్నా, ఇస్రో అన్న వెళ్ళిపోయాడు అన్న, తప్పిపోయాడు. తప్పిపోయిందా? తప్పిపోయాడు. భయపన్నాడు. మళ్ళీ చెయ్యి. హలో హలో లేపుతాడా లేదో? చెయ్యి చూద్దాం కథ ఏందో ఎంతవరకు. ఇస్రోకు పంపిద్దాం. హలో ఎత్తకొచ్చిండన్నా? ఎత్తకొచ్చిండు. ఆఫ్ చేస్తున్నాడా? ఫోన్ ఆఫ్ చేస్తున్నాడా, మాట్లాడుతున్నాడా? అన్నా స్తోత్రం అన్నా. స్తోత్రం అన్నా. హనుమంతు, హలో హనుమంతు గారు. హలో, ఎత్తటం లేదా ఫోను? మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా. ట్రై చేయి. ఫోన్ పెట్టేయడం ఎందుకైనా. బైబిల్ ఒకటి పట్టుకొని దాన్ని మళ్ళీ అన్నా ఇది మరి సైలెంట్ లో ఉంటే నేను మన కష్టం తమ్ముడు, చెప్పు. అదే అన్న, స్తోత్రం అన్న. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్ ఆమేన్. అన్న, పరలోక రాజ్యం మనకు సమీపించాలంటే మనం ఏమేం చేయాలన్న? పద్ధతులు ఉంటాయి కదా, రూల్స్ కొన్ని ఉంటాయి కదా, చెప్పగలుగుతారన్న? పరలోక రాజ్యంలో సమీపించడం కాదు, పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే అక్కడ మనకు మీరు బైబిల్ ఉందా? ఉంది అన్న. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా అన్న, మీరు చెప్తే నాకు కొంచెం అది డౌట్ గా ఉంది. పరలోక రాజ్యం అడిగితే దాని గురించి కొంచెం డౌట్ ఉంది అన్న. పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే మనము తిరిగి జన్మించాలి, అంటే రీబర్త్ కావాలన్నమాట. మళ్ళీ పుట్టాలి, తిరిగి మళ్ళీ పుట్టాలి. అంటే ఎలా పుట్టాలి, ఏ విధంగా పుట్టాలి? మొన్న ఎవరో చెప్పారు, ఎవరో బైబిల్లో సేమ్ అదుంటారు అనమాట. మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ మన మళ్ళీ పుట్టే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పుట్టాలా అని అంటున్నారు ఎవరో. అలా కాదు, రీబర్త్ అంటే రీబర్త్ కి ఒక అర్థం ఉంటుంది అనమాట. అంటే లేకపోతే హిందువులకు పుట్టాలన్నా? తమ్ముడు యోహాను 3:3 ఉంటుంది చూడు తమ్ముడు. చెప్పండి అన్న. బైబిల్ ఉంది, బైబిల్ యోహాను 3:3 అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించలేదు కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీకు నిశ్చయంగా చెప్తున్నాను. ఓకే, నీకు నికోదేము అనే ముసలివాడైన మనుషులు ఎలాగ జన్మించగలడు? రెండవ అమ్మాడు తన తల్లిదండ్రుల ముందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా ఏం చెప్పాను, అతడు వీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని నీకు నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. శరీర మూలంగా జన్మించిన శరీరముకు ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మ జన్మించినది ఆత్మ ఉన్నదని మీరు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఓకే, ఇక్కడ ఏమన్నానంటే అంటే కొత్తగా జన్మించిన అర్థం ఏంటి? పైన ఏమనుంది అక్కడ అంటే
ఇక్కడ 5th లో ఉమ్, 8th ఒకడు నీటి మూలం గాను ఆత్మ మూలం గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అంటే బాప్టిజం తీసుకోవాలి, ఆత్మ అభిషేకం పొందుకోవాలి. ఉమ్, ఓకే, ఉమ్, మనము బాప్టిజం తీసుకొని మన పాపములన్నీ ఒప్పుకోవాలి. ఉమ్, మనం అన్ని పాపాలను ఒప్పుకొని దేవుని మన సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత మన దేవుడు మనకు ఆత్మ అనుగ్రహిస్తారనమాట. ఉమ్, అప్పుడు మనము మనము తిరిగి జన్మించిన వారం అవుతాం అన్నమాట. అప్పుడు మనకేంటంటే ఉమ్, ఎవరైతే ఏసుక్రీస్తునందు ఉంటారో వాళ్ళు నూతన సృష్టి ఉంటారు అనమాట. మనకు థాట్ ప్రాసెస్ కానీ, మన ఆలోచనలు కానీ, మన పాప భారం కానీ, ఉమ్, మనకు మన మైండ్ లో కొంత మన ఒక మార్పు అనేది కలుగుతుంది అనమాట. ఉమ్, ఆ మార్పు కలిగితే మీరు మారమని పొందినట్టు మీకు అంటే మీకు ఫీలింగ్ వస్తాయి. ఆ ఫీలింగ్స్ అంటే మీకు ఒక అనుభవం అనేది మీకు లభిస్తుంది అనమాట. అంటే పాపం మీకు జయించి మీకు సపోజ్ ఇంతకు ముందు మనము వ్యభిచారం చేసిన వారు అనుకో, లేకపోతే దొంగతనం చేసేసాం అనుకో, మనము మన పాపను ఎత్తుకొని రియల్ గా నువ్వు ఒప్పుకున్నాం అనుకో, దేవుని క్షమిస్తాడు. అప్పుడు దొంగతనాన్ని మానేయగలము, మందు తాగడం మానేయగలము, వ్యభిచారం మానేయగలము, అన్ని పాపాలు మనం మానేయగల శక్తి దేవుడు మనకి ఇస్తాడు అనమాట. దాని అసహ్యం వస్తుంది. ఒక మంచి అంటే నూతన మైండ్, న్యూ మైండ్ దేవుడు మనకి ఇస్తాడు అనమాట. ఆ అనుభవంలోకి నువ్వు అంటేనే నువ్వు మారమంది పొందినట్టు, లేదనంటే నువ్వు మారమంది పొందినట్టు అనమాట. అది నేను అడగొచ్చా అన్న? అడుగు. అంటే ఎవరికి పుట్టాలన్నా? అంటే మనము విశ్వాసాలకు పుడితేనా మనకు పరలోక రాజ్యము లభించేది, లేకపోతే వేరే వాళ్ళకు పుడితేనా? అంటే మనము యేసుక్రీస్తు నీ పాపం కోసము ఇది సమాధానం ఇదొక్కటి చెప్పండి. ఇది మనము విశ్వాసాలకు పుడితేనా, లేకపోతే అన్నిలకు పుడితే మనకు పరలోక రాజ్యం లభిస్తుంది? అదే చెప్పాను విను. మీరు ఏం చేయాలంటే, నువ్వు యేసుక్రీస్తు దేవుడు నా కోసం చనిపోయారు, రక్తం కార్చారు, నా పాపం కోసం చనిపోయారు, మళ్ళీ తిరిగి లేచారు నమ్మి బాప్టిజం తీసుకుని తీసుకున్న తర్వాత ఆత్మాభిషేకం పొందితే అప్పుడు నువ్వు మారమని పొందినాడు అనమాట. అంతే, నువ్వు మళ్ళా జన్మిస్తున్నట్టు. అంతేగాని వాళ్ళకి పుడితే వీళ్ళకి పుడితే కాదు. ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీలో పుట్టిన కొంతమంది క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. సపోజ్ నేను క్రైస్తవుడు, నేను మారమని పొందాను అంటే మీరు పుట్టుక నుంచి మనము పుట్టుక నుంచి క్రైస్తవులమేనా అన్న? మీరు పుట్టుక నుంచి క్రైస్తవులు ఎవరు కాలేరు. చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, కానీ వాళ్ళు క్రైస్తవులు కాలేరు. క్రైస్తవులు అవుతారు. బాప్టిజం తీసుకొని ఆత్మూలంలో జన్మించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఎవరికన్నా చెప్పన్నా, మళ్ళీ చెప్పన్నా, ఎవరికి జన్మించిన వాళ్ళన్నా? జన్మించిన వాళ్ళు కాదు, నీటి మూలంగా జన్మించిన వాళ్ళు. నీటి మూలంగాను ఇప్పుడు నీటిలో బాప్టిజం అంటే నీటిలో మునిగిన వాళ్ళు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించలే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు మీకు నిశ్చయంగా చెప్తున్నాను. అంటే బాప్టిజం తీసుకున్న వారు, ఆత్మ అభిషేకం పొందిన వాళ్ళు, ఓకే, వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. హిందూగా పుట్టినా, క్రిస్టియన్ గా పుట్టినా, ముస్లిం గా పుట్టినా నువ్వు పరలోక రాజ్యాన్ని చూడలేవు. నువ్వు క్రైస్తవురాంత మాత్రాన నువ్వు పాస్టర్ కొడుకు అయినా కానీ, పాస్టర్ మీ తాత కానీ, ఎవరైనా కానీ, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మనీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ అది చెల్లదు. అన్న మీరు పుట్టుక నుంచి క్రైస్తవులేనా అన్న? నేను పుట్టుక క్రైస్తవు కానీ నేను ఏసుక్రీస్తుని అందియదు. నేను 17 వరకు నేను దేవుని నమ్ముకోలేదు. అయితే మీకు పరలోక రాజ్యం మీకు లభించదు కదా? నేను అలా కాదు, నేను ఏంటంటే చెప్పింది మారు మనసు తెలియదు. నాకు ఎవరైతే బోధించారో యేసుక్రీస్తుని అంగీకరించాను. అలా కాదు, ఆయన మన రాజుగా మన హృదయంలో ఉంచుకోవాలన్నమాట. ఏమన్నావు అంటే అన్న, నువ్వేమన్నావు అంటే విశ్వాసం ఉంచి విశ్వాసులు ఎందు పుట్టి నీటి ఎందు పుట్టిన వాళ్ళకి పరలోక రాజ్యం లభిస్తుంది అన్నావు. అంటే వాళ్ళు పుట్టుకతోనే క్రైస్తవులు అయి ఉండాలి అన్నావు. అలా కాదు, ఏమనుంది ఇక్కడ, నీటి మూలంగాను అందుకేసు కొత్తగా జన్మించలే గాని అన్నాం కదా.
నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించలే కానీ దేవుని రాజ్యం ప్రవేశించలేదు అంతే. ఇప్పుడు నేను పుట్టు క్రైస్తవుని, కానీ నేను నాకు పదవ రాజ్యం ఉండదు. నేను ఒక మారు మనసు పొందకపోతే బట్టలు తీసుకోకపోతే. అన్న మారు మనసు అన్నావు కదన్నా, నేను ఇప్పుడు అన్న మీరు ఎంతమంది అన్నా, ఎంతమంది కొడుకులు ఎంతమంది చెల్లెళ్ళు అన్న మీకు? మాకు ముగ్గురు మేము, చెల్లి తమ్ముడు. ఎంత వయసు ఉంటది అన్న మీకు? నాకు 40 ఉంటుంది తమ్ముడు. అక్క కన్నా చెల్లి 35 ఉంటుంది. అన్న నీకు కొడుకులు లేరన్నా? కొడుకులు బిడ్డలు? నా కొడుకులు ఉన్నారు. మా కొడుకు 14 సంవత్సరాలు, పాప 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. ఇప్పుడు నాకు డౌట్ అన్న, ఇప్పుడు మీ పాపనే ఉంది కదన్నా, వేరే వాడు మీ పాపను రేప్ చేసిండు అనుకో, ఎగ్జాంపుల్, వాడు క్రీస్తును నమ్మిండు, అంటే బాప్తిజం తీసుకొని నమ్మిండు, నమ్మిన తర్వాత వాడిని మీరు క్షమిస్తారా అన్న? అయితే తమ్ముడు బైబిల్ నీటి యందు అది తీసుకున్న వాళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళు రక్షించబడునని. నేను ఆంటిస్తాను తమ్ముడు విను. ఇప్పుడు సపోజ్ నువ్వు వెంకటేశ్వరకు వెళ్తావు తమ్ముడు, వెంకటేశ్వరకు వెళ్తావు నువ్వు, వెంకటేశ్వరకు వెళ్తావు, నీకు 8 వస్తుంది. ఓకే, 8 వచ్చిన తర్వాత నీకు 8 స్టెప్ వస్తుంది, నీకు ఉంటుంది అనమాట. 4th స్టేజ్ లో 5th స్టేజ్ లో ఉంటుంది అనమాట. ఓకే, నేను చెప్తున్నాను సమాధానం చెప్పన్నా, దేనికో పోతాం మనం, అసలు దాని సింకు కాదన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేప్ చేసి బాప్తిజం తీసుకుండు, యేసుని నమ్మిండు, గట్టిగా యేసుని నమ్మిండు, వారికి పరలోక రాజ్యము లభిస్తుందా? నేను ఆన్సర్ ఇస్తున్నాను, ఆన్సర్ చెప్తున్నాను నేను. నాకు ఇదే డౌట్. చాలా మంది అంటారు అన్న, ఇప్పుడు నన్నే అన్నారు ఎగ్జాంపుల్, తలదించుకొని వెళ్ళిపోయినా, చెప్పలేకపోయినా. తమ్ముడు నేను ఆన్సర్ చెప్తున్నాను విను. చూడు, ఇప్పుడు మీరు చేసిన క్రియలు ఉన్నాయి కదా, దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సిందే ఈ లోకంలో. అంటే మీ శరీరం ప్రకారంగా మీ ఆత్మ పరలోకి వెళ్తుంది. ఓకే, మీ ఆత్మ పరలోకి వెళ్తుంది, కానీ మీ శరీరం అనేది శిక్షలు ఉండవా? దేవుడు శిక్షించడా అన్న? ఒక్క నిమిషం విను తమ్ముడు. మీ శరీరం అనేది ఈ భూలోకంలో మీ శరీరం ఉన్నంతసేపు దాని చేసే క్రియల వల్ల దాన్ని అనుభవించాల్సిందే, దాని పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఎందుకంటే మీ ఆత్మ అనేది త్వరలో ప్రార్థన చేస్తుంది. అలాగే ఈ అబ్బాయి ఎయిడ్స్ అనేది యెహోవా దేవుడు ఇస్తాడా, యేసు ఇస్తాడా? ఎయిడ్స్ అనేది ఏంటిది? ఎయిడ్స్ అంటున్నావు కదన్న ఇప్పుడు. ఏసు యెహోవా దేవుడు కాదు, అది అంటే మీ కూతురికే ఎయిడ్స్ ఉంది అన్న, నువ్వు అన్న ప్రకారము నువ్వు అంటుండవు కదా, ఎయిడ్స్ ఉంటుంది. తమ్ముడు నేను రాజ్యాంగం చెల్లించదు. ఓకే, రాజ్యాంగం అనేది చెల్లించదు. అంటే బైబిల్ రాజ్యాంగం కంటే తక్కువదా, పనికిరాందా? ఏది బైబిల్ రాజ్యాంగం కంటే పనికిరాందా, చెడ్డదా? నీకు అర్థం కావట్లేదు, అదే అర్థం కావట్లేదు. నిజదేవుడు కదన్నా బైబిల్ ఇచ్చింది, తమ్ముడు మనం చూడు, అలాంటప్పుడు ఎలా చేరుతావు? విశ్వాసం అయినట్టు అన్నా. తమ్ముడు విను తమ్ముడు, ఎందుకు అలా ఉడుతున్నావు? విను తమ్ముడు ఒకసారి, మంచి మాట్లాడు తమ్ముడు. ఇప్పుడు మనస్ఫూర్తి వేరు, రాజ్యాంగం వేరు, అవునా కాదా? నేను చెప్పిన సమాధానం చెప్పన్న, బాప్తిజం గురించి చెప్పిన దేనికో పక్క వాళ్ళకి చెప్తున్నా, నీ దగ్గర సమాధానం చెప్తున్నా నేను అడుగుతున్నాను, దానికి కూడా డైవర్ట్ చేసి మనస్ఫూర్తి వేరు, రాజ్యాంగం వేరు, బైబిల్ వేరు, రాజ్యాంగం వేరు. ఓకే, అర్థమైందా అన్న? మీరు విశ్వసించటం లేదా అన్న? రాజ్యాంగం విని తమ్ముడు ఒకసారి, రాజ్యాంగం అనేది తమ్ముడు విని తమ్ముడు ఒకసారి అన్న, రాజ్యాంగం అనేది మనుషుల కోసము, మనిషి మతం సంబంధం లేదు. వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎవరైనా రాజ్యాంగం వర్తిస్తుంది. మార్కు 16:16 ఏంటిదన్న?
500 మందికి వస్తుందండి. తమ్ముడు వాయిస్ తక్కువ వస్తుంది తమ్ముడు నీ దగ్గర నుంచి. అన్నా హనుమంత్ అన్న నువ్వు పక్కన మ్యూట్ లో పెట్టన్నా, మేమిద్దరం మాట్లాడుతున్నాం అన్నా. సరే సరే మాట్లాడండి. అన్నా చెప్పన్నా. హలో రాజ్యాంగం వేరు, రాజ్యాంగం వేరు, బైబిల్ వేరు. అన్నా మీరు బైబిల్ విశ్వసిస్తుండ్రా విశ్వసించటం లేదా? మెయిన్ పాయింట్ సుత్తి లేకుండా చెప్పండి. బైబిల్ విశ్వసిస్తుండ్రు కదన్నా? అవును మార్కు 16:16 ఏందన్నా? తమ్ముడు తప్పు డైవర్ట్ చేయక ఇది అర్థమైపోయిందా? నేను దానికాడికే వస్తుండా అన్న, దానికాడికే వస్తున్నాను. నువ్వు చెప్తే నేను చెప్తాను, వేరే వాళ్ళకి నేను వినిపిస్తా అన్న, అన్యజనులకు వినిపిస్తా. నన్ను అడిగినప్పుడు వినిపిస్తా అన్న. నీ దగ్గర సమాధానం ఉందన్నా, నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు మైక్ ఉన్నావా? సరిగ్గా వాయిస్ రావట్లేదు సరిగ్గా. బానే వస్తుంది అన్న, నాకు క్లారిటీగా వస్తుంది మీ సౌండ్. మైక్ సరిగ్గా హనుమంతుడికి బాగానే వస్తుంది, నీది సరిగ్గా రావట్లేదు. నాది కూడా బాగానే వస్తుంది అన్న, నీ క్లారిటీగా వస్తుంది చూడు. హనుమంతు నాది సరిగా వస్తుందా రావటం లేదా క్లారిటీగా? సరిగా వస్తుంది అన్న, నేను సరిగా వస్తుంది. ఇస్రోం బ్రదర్ది కూడా సరిగ్గానే వస్తుంది. అన్న రాలేదంటాడు ఇస్రో అన్న. ఇప్పుడు మార్చేసాము, నువ్వు ఇందాక రాలేదు మంచిగా, ఇప్పుడు మార్చే చూడతాను. నేను మూట్ అవుతున్నా, నేను మూడు చేస్తున్నా, నా వయసు మూడు చేస్తున్నా. చెయ్యి, నువ్వు లేవు కదా లైన్ లో. చెప్పన్నా హనుమంతు అన్న. మార్చి 16:16 చెప్పన్నా. ఇప్పుడు తమ్ముడు తీసుకునే ఎగ్జాంపుల్స్, మీ అమ్మకు ఏజ్ వచ్చింది, మీ అమ్మకు రేప్ అయింది, లేకపోతే మీ చెల్లికి రేప్ అయింది, మీకు ఎగ్జాంపుల్ నేననేది అన్న, నేను రియల్ గా అంటాను, ఎగ్జాంపుల్ అంటున్నా. బాప్టిజం గురించి ఎగ్జాంపుల్ అంటున్నా. ఇప్పుడు వాళ్ళు రియల్ గా అడిగిన అనుకో, మనం ఏం చెప్తామన్నా? నేను ఎగ్జాంపుల్ అన్నా, నేనేం రియల్ గా అనలే నిన్ను. నువ్వు రియల్ గా అనుకుంటున్నావు, అది నువ్వు ఆలోచించాలన్నా. మనము మనుషులము అంటే చెప్పి, ఎందుకంటే ఇందుకు ఏమన్నాను, నీకు ఏది వస్తుందని చెప్పానికి నువ్వు అలా అన్నందుకు చాలా హర్ట్ అయ్యావు నువ్వు. వేరే టాపిక్ అన్నది, వేరే టాపిక్ అన్నది. నేను అన్నది నువ్వు సూటిగా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కు 16:16 నాకు చెప్పన్నా, నేను చెప్తా. కాదు ఇప్పుడు మార్కు 16:16 ఏముందన్నా? ఇదే చెప్పలేకపోతే నువ్వు బైబిల్ ఏం విశ్వసిస్తున్నావన్నా? నీకు బైబిల్ ఏం తెలుసు అన్నా? ఇందులో నాకు బైబిల్ తెలిసినా తెలియకపోయినా నీకు ఒకటి చెప్తాను. మార్కు 16:16 గురించి చెప్పనీకే భయపడుతుండవు, నీ కుటుంబం విషయానికి వచ్చేటాలకే చెప్పలేకపోతున్నావు. బైబిల్ తెలిసినా తెలియకపోయినా నేను పరలోక రాజ్యానికి వెళ్తే చాలు. నీ మార్కు 16:16 తెలియదు, పరలోక రాజ్యం ఎలా ఉంటుందన్నా? బైబిల్లో తెలిసినా తెలియకపోయినా నాకు నా పేరు జీవబృందంలో ఉంటే చాలు. నాకు తెలియకపోయినా పర్లేదు, ఎందుకంటే యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు. అలాగే ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఎందుకు తమ్ముడు అన్న? ఒక్కటే అన్న, ఇప్పుడు మేము సువార్తకు పోతాం. ఎగ్జాంపుల్ చెప్తుండ చూడు, నేను చెప్పేది వినన్నా, నువ్వు వింటే అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అన్న, ఎన్ని అడుగుతారన్నా? అడిగినప్పుడు దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం, ఏం చెప్పలేకపోతున్నాం. రీసెంట్ గా 2023లో రీసెంట్ గా సాక్షి మందిస్తాను. తను ఎంఎస్ గైనకాలజిస్ట్, అమైకురాలు కాదు, ఎంఎస్ గైనకాలజిస్ట్ పీజీ చేసింది. అంటే ఎంబీబీఎస్ చేసి పీజీ చేసింది. తను ఒకప్పుడు ఎథిస్ట్, హిందువు, తర్వాత రీసెంట్ గా యేసుక్రీస్తు నమ్ముకున్నారు. అంటే యేసుక్రీస్తు అనేది చదువు రాని వాళ్ళకి అవసరమే, చదువుకున్న వాళ్ళకి అవసరం, అందరికీ అవసరం. నేను చెప్పింది చెప్పన్నా, మార్కు 16:16 గురించి చెప్పన్నా, అసలు ఏముంది? ఆమె ఎంఎస్ గైనకాలజిస్ట్, ఆమె మార్కు 16:16 చూసి మార్మల్సం పొందలేదు. తన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఆ పదం చెప్తున్నా, నేను మళ్ళీ మాట్లాడతా దాని గురించి. ఏం అడిగింది నేను ప్రశ్న చెప్తా అన్న, సమాధానం. ఒక నిమిషం వింటాను. తన ప్రాబ్లం వచ్చింది, ఇంట్లోకి వెళ్ళింది, బాగుపడింది. సూటిగా చెప్పండి అన్న, మార్కు 16:16 నమ్మి ఏదో ఉందన్నా, నమ్మి. తమ్ముడు ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉండాలి. ఆ పదం చెప్తున్నా తమ్ముడు. ఒకటి తమ్ముడు, నీకు బైబిల్ బాగా అర్థం అవ్వాలంటే నీకు ఫస్ట్ మారుమనసు పొందాలి. అన్న మారుమనసు పొందిన కాబట్టి అన్న అడుగుతుందా? అది నువ్వు చెప్పలేకపోతే అది మీ తప్పు అవుతుంది, అది. తమ్ముడు
మళ్ళీ ఆల్మోస్ట్ ఈవినింగ్ మాట్లాడతాను, నేను ఆఫీస్లో ఉన్నాను కొద్దిగా. ఓకేనా, మాట్లాడతాను. సరే సరే ఓకే అన్న, మీరు మాట్లాడు. ఏం అన్నా. చెప్తావన్నా నువ్వు? అన్నా చెప్పన్నా. తప్పిపోయిండు. మార్కు 16 గురించి చెప్పాలంటేనే భయపడుతున్నాడు వాడు. నేనేమన్నా అంటే ఈ ఈ ఇస్రోనే నీ కూతుర్ని ఒకడు రేప్ చేస్తాడు. రేప్ చేసి వాడు నమ్మి బాప్తిజం పొందుతాడు. యేసు బాబుని నమ్ముతాడు గట్టిగా, బాప్తిజం పొందుతాడు. వాడిని యేసు రక్షిస్తాడా రక్షించలేడా అన్న? కరెక్ట్ పాయింట్ అడిగావు. అడిగితే దానికి ఏం సమాధానం చెప్పడు. ఏదో ఎయిడ్స్ వచ్చిందంట, అది దేనికో పోతాడు, టాపిక్ పక్కకు పోతాడు వాడు. లేదన్నా, నేను చక్కగా ప్రశ్నించావు. చాలా సింపుల్ గా ఉంది. క్షమిస్తాడా క్షమించాడా అది చెప్పాలి కదా. క్షమిస్తాడా నాను లేకపోతే క్షమించలేడన్నాను. నేను అడిగినా అడగలేదా? అడిగావు నువ్వు. రెండిట్లో ఏదైనా చెప్పలే కదా అతని. క్షమించలేడప్ప రెండిట్లో ఏదైనా చెప్పలే కదా. వాళ్ళ కుటుంబం విషయానికి వచ్చేటాలకు టాపిక్ డైవర్ట్ చేస్తాడు చూడు. అవును కరెక్ట్. దొంగలోళ్ళు విశ్వాసుల ఏదో వ్యాపారం అంతే. మళ్ళా జన్మలో మాట్లాడాడు నీ దగ్గర. డబ్బు కోసం వ్యాపారం. వాడు ఇంట్లోనే ఉండడు అని పక్క చెప్తున్నాడు. సాగు ఎంత ఎదవ మాటలు చెప్తున్నాడు. వచ్చాడన్నా, మళ్ళీ వచ్చాడు. కలుపుడునా మళ్ళీ వచ్చాడు. కలుపు తమ్ముడు. అన్నా, మనోడు వినే పొజిషన్ లో లేడు. అవునన్నా. అన్నా నేను వినే పొజిషన్ లోనే ఉండను. వినే పొజిషన్ లో లేడు. క్రాస్ టాక్ మాట్లాడుతున్నాడు. ప్రస్తుతానికి మార్కు 16 గురించే చెప్పలేకపోతుండు. పొజిషన్ లో లేనన్నా. నేను ఆన్సర్ చెప్పేటప్పుడు తమ్ముడు ఓపిక ఉండాలి. నేను మళ్ళీ మధ్యలో మాట్లాడకూడదు అన్నా. నువ్వు మాట్లాడితే ఎవరు వినిపించదు ఇక్కడ. మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు హనుమంతు చెప్పిన ప్రకారం ఇందాం మనం. హనుమంతు నువ్వేది చెప్తే నువ్వు ఇప్పుడు కాదు, ఈవినింగ్ మాట్లాడదామా? నా టైం లేదు, ఆఫీస్ లో ఉన్నాను తమ్ముడు. ఆఫీస్ లో ఉన్నాను, బాగోదు. మళ్ళీ నేను ఆర్గ్యుమెంట్ చేశాను అనుకో, నా పక్కన వింటారు అందరూ. పిచ్చి పట్టింది అనుకుంటారు ఎవరైనా. ఓకేనా? సరే సరే ఓకే ఓకే. ఎలా మాట్లాడినావన్నా? అయితే 30 minutes నేను పక్కొచ్చి మాట్లాడాను తమ్ముడు. 30 minutes మాట్లాడంగా మార్కు 16 గురించి వీడియో కాల్ చేయాలా? నేను వీడియో కాల్ చేయాలా? హనుమంత్ వీడియో కాల్ చేయమంటావా? మనం సాయంత్రం మాట్లాడదామన్నా బ్రహ్మాండంగా. కాదు హనుమంత్, నేను వీడియో కాల్ చేయమంటా? అబద్ధం ఏమి ఆడుతున్నానా? వీడియో కాల్ చేయమంటావా? ఆఫీస్ ఉన్న చెప్పాలా? నేను చూపించాలా? లేదన్నా చెప్పమని అన్నా. నువ్వు వెంకట తమ్ముడు అంటున్నాడు. ఇప్పుడు దాకా ఎలా మాట్లాడాలి అంటున్నారు కదా. నేను మీకు ప్రూఫ్ చూపించాలా అంటున్నా. ఉండండి అన్నా, లేకుండా సూటిగా చెప్పేసి అన్నా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అన్న. అడిగిన తమ్ముడు ఇప్పుడు కంగారు పడదు తమ్ముడు, ఏం కాదు. నువ్వు చెప్పలేకపోతుండ్రు. మీ దగ్గర ఉంటాయి అవి, కానీ మీరు చెప్పటంలే తమ్ముడు. వస్తుందన్నా హనుమంతు? పోయిండు మళ్ళీ. చెప్పలేడు. ఏందంటే ఇంకా అది ఒక అడ్డంకు. అది అర్థమైంది. ఆఫీస్ అనేది ఒక అడ్డంకు. సాయంత్రం ఫోన్ చేసినా కానీ మళ్ళీ కట్ చేస్తాడు చూడు. మళ్ళీ ఎక్కడనో ఉండా అంటాడు. ఆయన భయపడుతుంటాడు. అతనికి సపోర్ట్ గానే మాట్లాడుతుంటా. నువ్వు చెప్పిన ప్రకారం, హనుమంతు చెప్పిన ప్రకారం ఇందాము. హనుమంతు ఎట చెప్తే అట, నేనేది చెప్తే అది ఓకే చెయ్యి. అదే అంటున్నా. అర్థమైందా? నేను అదే మాట్లాడుతున్నా. నేను ఆయనకైనా సపోర్ట్ ఇస్తా. అతను ఒక్కడే భయపడుతున్నది. నువ్వు లాజిక్ లేని ప్రశ్న. అది మీది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈసారి ఇందాము అన్న. వెంకటేష్ అన్న చెప్పింది ఒకసారి ఇందాము. అర్థమైందా? అన్నదేదో కొంచెం కష్టంగా ఉంది. అన్న ఏదో చెప్తున్నాడు, ఒకసారి ఇందాము. తర్వాత నీ మాట ఇందాము అను. అర్థమైందా? అదే. ఇప్పుడు వీడియో చేసుకున్నావా? వీడియో తీసి పెట్టుకున్నావా సెల్లో? లేదన్నా. ఇన్స్టాగ్రామ్ లో లేదన్నా, మీరే అప్లోడ్ చేయండి. నేను పంపిస్తా, వాయిస్ పంపిస్తా. నువ్వు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయి. నేను కాల్ రికార్డింగ్ ఎక్కువ అప్లోడ్ చేయనన్నా. కాల్ రికార్డింగ్ అప్లోడ్ చేయను.
కాల్ రికార్డింగ్ ఏదైనా ఒకటే దాంట్లో నువ్వు మాట్లాడే దాని గురించే కదా. దాని గురించే కానీ దానికి నా దానికి వ్యూస్ రాకొచ్చినాయి. కాల్ రికార్డింగ్ వ్యూస్ రావన్నా. వస్తాయి నా దాంట్లో చాలా ఉన్నవి. ఎందుకంటే నా దాంట్లో చాలా వీడియోలు ఉన్నవి. ఇంకా నా ఎడిటింగ్ చేసుకునే చాలా ఉన్నాయి. ఈ ఒక్కటి నీకు మాట్లాడి నిన్ను ఓడించింది. నిన్నేదో నీకు చెప్పింది కదా మాయ మాటలు. అవునా ఓడిపోయిన ఇస్రో అని నువ్వు పెట్టి టైటిల్ పెట్టి పెట్టు. నువ్వు ఫోన్ చేస్తాడు మళ్ళీ. నీకు ఫోన్ చేస్తే నాకు గలుపు. అట్లా టాపిక్ చేద్దాం. ఎందుకంటే నీ దాంట్లోనే నిన్ను ఓడించింది కదా. నీకే మాటలు దొంగ మాటలు చెప్పిండు కదా. అవునవును. దొంగ మాటలకు సమాధానం. ఇస్రో దొంగ మాటలకు సమాధానం. ఇస్రో ఫోటో పెట్టు, నా ఫోటో పెట్టు, నీ ఫోటో పెట్టు, ఫోన్ కాలింగ్ అని పెట్టు. అదే అర్థమైందా? ఇస్రోను పంపించిన అవిశ్వాసి. అవునన్నా. అర్థమైంది. అడిగారు కదా, ఇంకా చాలా మంది ఉండరు అలాంటి పాస్టర్లు నాకు ఫోన్ చేసి వేధిస్తుంటారు. ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయి. తిప్పుదాం, గాల్లో తిప్పుదాం. ప్రశ్నలు అడగలే ఆ నుంచి మొదలు పెడదామంటే ఆ నుంచి ముందుకు కదులుతుంటాయి కదా. కదలటంలే ముందుకు. మీరు గట్టిగా ప్రశ్నలు వేస్తారు కదా. మొదటి పాయింట్ గట్టిగా వేస్తారు కాబట్టి మీరేమన్నారు? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరినైనా రేపు చేసింది అనుకో, నేను స్వర్గం పోతున్నా పరలోకం పోతున్నా అంటున్నా, నరకం పోతున్నా పరలోకం పోతున్నా అంటున్నా అన్నారు. వాళ్ళ ఇంట్లో కాదు. ఇప్పుడు నీకు నీ ఏజ్ ఎంత అని అడిగిన. నా ఏజ్ 40 అన్నాడు. మీ చెల్లి ఏజ్ ఎంత అన్న? 35 ఎంత అన్నాడు. నీ కూతురులో బిడ్డలు ఉండరా అన్న. కూతురు ఉంది 17 ఏళ్ళు అన్నాడు. కొడుకున్నాడు 15 ఏళ్ళు అన్నాడు. నీ కూతుర్ని ఒకడు రేప్ చేసిండు. ఎగ్జాంపుల్ అర్థమైంది. ఓన్తోనే చెప్పాలి, ఓన్తోనే సమాధానం అడిగియాలి. రేప్ చేసిండు వాడు, యేసుని నమ్మిండు, బాప్తిజం పొంది నా మార్కు 16:16 ఏందని అడిగిన. వాడు చెప్పలేదు దాని గురించి చెప్పింటే వానికి అర్థమైంది. ఆడికి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేదా శిక్షింపబడును. ఇప్పుడు వాడు నమ్మి బాప్తిజం పొందిండు, నీ కూతుర్ని రేప్ చేసినాడు. శిక్షింపబడతాడా రక్షింపబడతాడా? నువ్వు నమ్మి బైబిల్ ప్రకారం అంటే వాడు రక్షింపబడతాడు అన్నాడు. ఒకసారి అన్నాడు. అంటే అంత గబ్బు మతం ఇది. అన్నా చెల్లెలను అక్కా చెల్లెలను అట్లా ఇది అంటే వాయు వర్షాలు లేనిది ఇది. అవునన్నా. ఫోన్ చేసి చెప్పు, మళ్ళీ నాకు గలుపు, చూద్దాం ఈ 2 రోజులు. ఇందాక మళ్ళీ ఫోన్ చేశాడు కదా, నువ్వు లేవు అనుకున్నాడు. మళ్ళీ నువ్వు లేవు అనుకుని నా దగ్గర ఏమైనా మాట్లాడదాము, ఆయన ఇనే పొజిషన్ లో లేడు తమ్ముడు అంటే నాకు అంటున్నాడు. నేను ఇనే పొజిషన్ లో నేను విన్నా కదా. అదే నువ్వు లేవు అనుకున్నాడు. 20 నిమిషాలు విన్నా. నువ్వు లేవు అనుకుని నా దగ్గర మాట్లాడుతున్నాడు అతను. నా దగ్గర కాదు, అన్న దగ్గర నుంచి సమాధానం విందాము. నా దగ్గర నుంచి అంటే నేను కూడా అన్న దగ్గర ఎప్పుడన్నా వింటుంటా డౌట్లు వచ్చినప్పుడు. అదే అన్న దగ్గర నుంచి విందామని నాకు కాలు కలుపు. ఇంకా అట్లా ఎపిసోడ్లు పెడదాం. నీకు ఫోన్ చేస్తూనే ఉంటాడు చూడు, నీకు మాయ మాటలు చెప్తుంటాడు. అవునన్నా. మాయ మాటలు చెప్తాడు. ఎంతమంది పాస్టర్లు ఫోన్ చేసిండు నీకు? చాలా మంది చేశారన్న. రోజు ఒక్కొక్కరిని మాట్లాడు. ఈ రోజు 3 మాట్లాడదాము. నేను సాయంత్రం 2 గంటలకు ఫోన్ చేయి. మళ్ళీ ఎవరు చేసిండో వేరే పాస్టర్ నుంచి. అంటే ఎన్ని గంటలకు చేస్తావు సాయంత్రం? ఇంకా నేను పని చేస్తుంటాను. నాకు టైం అంటే పని, నాకు 7 గంటల వరకు పని ఉంటది. మళ్ళా భోజనం తిని పడుకునేది ఉంటది. ఇప్పుడు ఎంతవరకు సమయం ఉంది నీకు? ఇప్పుడు పని కోసం స్టార్ట్ అయ్యి రెడీ ఉంటే మీరు మాట్లాడుతుంటారు కాబట్టి లాడ్ అన్న. ఓకే, అయితే నీకు పంపిస్తా ఈ ఆడియో రికార్డు. నువ్వు నీ దాంట్లో పెట్టుకో. మంచిదన్న. లేకపోతే నాకు కష్టం అవుతుందంటే నేనే తీసుకుంటా. ఎందుకంటే నీ దాంట్లో ఎందుకు పెట్టుకోమని చెప్తున్నా అంటే నీకు మాయ మాటలు చెప్పిండు ఇస్రో. అవునన్నా. ఇది పెట్టి ఇస్రోకి పంపించిన అవిశ్వాసాన్ని పెట్టినావు అనుకో టైటిల్ పక్కన. ఫోన్ చేసి మొత్తుకుంటుంటాడు, తీసేయి తమ్ముడు, అది తీసేయి తమ్ముడు అని. సమాధానము అతని దగ్గర నుంచి నాకు సమాధానం రావాలి, నీ సమాధానము అను. నీకు ఇంకా సమాధానం దొరకలేదు, మళ్ళీ మాట్లాడదు. ఆయన దగ్గర సమాధానం వచ్చినంతది.
సరే ఆవిడ అనుకుంటున్నా. సరే అయితే జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీ